Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఒక 4 మార్క్స్ ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ 11th క్లాస్ కెమిస్ట్రీ, అందులో వెరీ ఫస్ట్ చాప్టర్ అండ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఒక 4 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ప్రాబ్లం ఏం అడిగాడంటే క్యాల్కులేట్ ది అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ కుడ్ బి ప్రొడ్యూస్డ్. ఎంత కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది, వ్యాన్ ఎప్పుడంటే 2 కండిషన్స్ ఇచ్చాడు. అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్, CO2 ఎంత ప్రొడ్యూస్ అవుతుందని 2 కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్లో ఎంత, సెకండ్ కండిషన్లో ఎంత అనేది చూద్దాం. సరే, ఏమన్నాడు ఇక్కడ ఫస్ట్ కండిషన్లో 1 mole ఆఫ్ కార్బన్ బర్న్డ్ ఇన్ ఎయిర్. 1 mole కార్బన్ ఎయిర్లో బర్న్ అయిపోయింది. సొల్యూషన్ ఫస్ట్ వన్ చూద్దాం. కార్బన్ బర్న్డ్ ఇన్ ఎయిర్, ఎయిర్లో బర్నింగ్కు సపోర్ట్ చేసేది ఎవరు, ఆక్సిజన్ కదా. సో C+O2 వి గెట్ CO2, రైట్. రియాక్షన్ బ్యాలెన్స్ అయింది. ఇక్కడ CO2 ఎంత వచ్చింది నైనా, 1 mole వస్తూ ఉంది. ఆక్సిజన్ 1 mole కంబైన్ అవుతూ ఉంది. ఎవరితో, 1 mole కార్బన్తో. సో 1 mole కార్బన్ కంబైన్స్ విత్ 1 mole ఆక్సిజన్ అండ్ గివ్ 1 mole కార్బన్ డైఆక్సైడ్. ఇది స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి మనకున్న ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ ఏమి అడిగాడు, 1 mole కార్బన్, ఎస్ 1 mole ఏముంది సరిపోతుంది. ఈజ్ బర్న్డ్ ఇన్ ఎయిర్, ఎయిర్లో బర్న్ అయింది. అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ కుడ్ బి ప్రొడ్యూస్డ్, ఎంత అమౌంట్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అమౌంట్ అంటే వెయిట్ చెప్పాలి. సో కార్బన్ డైఆక్సైడ్ 1 mole అంటే మాలిక్యులర్ వెయిట్ ఎంతైనా, కార్బన్ అటామిక్ వెయిట్ 12 ప్లస్ 2 ఇంటూ ఈచ్ ఆక్సిజన్ ఎంత 16. సో 32 ఒక 12 ఎంతనైనా 44 grams. అంటే 1 mole కార్బను 44 grams కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. దట్స్ ఇట్, ఫస్ట్ వన్ ఓవర్. 1 mole అడిగాడు కాబట్టి. సో అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 ప్రొడ్యూస్డ్ బై 1 mole, అదే కదా ఆయన అడిగాడు, 1 mole కార్బన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తూ ఉంది, 44 grams అని. దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఏమడిగాడు, 1 mole కార్బన్ ఈజ్ బర్న్డ్ ఇన్ 16 grams ఆఫ్ డైఆక్సిజన్. కార్బను డైఆక్సిజను బర్న్ అవుతే కార్బన్ డైఆక్సైడే వచ్చింది. సేమ్ థింగ్, ఓకేనా. ఇందులో వేరియేషన్ ఏం లేదు. ఇది 1 mole వస్తుంది, 1 mole ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది, 1 mole కార్బన్. క్లియర్, ఇంతవరకు బాగుంది. కానీ క్వశ్చన్ ఏమడిగాడంటే 1 mole కార్బనే, కానీ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అని అనలేదు ఆయన. జస్ట్ 16 grams ఆఫ్ డైఆక్సిజన్. నువ్వు ఎంత అంటే అంత తీసుకోవద్దు, 16 grams తీసుకో, అప్పుడు ఎంత వస్తుందో చెప్పు అన్నాడు. సరే నోట్ చేద్దాం. 1 mole నథింగ్ బట్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, వెయిట్ ఇస్తున్నాడు కదా ఆక్సిజన్కి. 1 mole అంటే ఎంతనైనా 16 + 16 32 grams అనేది దాని మాలిక్యులర్ వెయిట్. 1 mole డైఆక్సిజన్ అది బట్ 32 grams. ఇక్కడ 1 mole వస్తుంది కదా, మాస్ ఎంత 44 grams. ఇప్పుడు దాకా పైన చేసాం కదా CO2 మాస్. సో 1 mole అంటే 44 grams, 1 mole అంటే 32 grams. సో బేస్డ్ ఆన్ దిస్ రియాక్షన్ వీ కెన్ కన్క్లూడ్ వన్ థింగ్, 32 grams కార్బన్, 32 grams ఆక్సిజన్ గివ్ 44 grams. మరి ఎందుకు సార్ ఆక్సిజన్ ఎందుకు తీసుకుంటున్నారు, 1 mole కార్బన్ అన్నారు కదా, కార్బన్ తీసుకోవచ్చుగా. బాగా గమనిద్దాం, రియాక్షన్ బాగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే 1 mole కార్బను 32 grams ఆక్సిజన్తో కంబైన్ అయితే 44 grams వస్తుంది. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్, పైన కూడా అదే చూసాం. కానీ క్వశ్చన్ ఎంత ఇస్తున్నాడు, 16 grams ఫర్ 1 mole. అదే 1 mole కార్బన్కి 16 grams ఇస్తున్నాడు. అంటే 1 moleకి ఎంత కావాలి యాక్చువల్గా, 32 grams. సో actually 1 mole carbon reacts with 32 grams oxygen, nothing but dioxygen, and give 44 grams of CO2. ఇది యాక్చువల్గా. but we have nothing but in problem the given weight we have just 16 grams of O2, nothing but less than
రిక్వైర్డ్, మనకు అవసరమైన దానికంటే తక్కువగా ఉంది. కంప్లీట్గా కంబషన్ అవ్వాలంటే 32 grams కావాలి, అప్పుడే 44 grams CO2 వస్తుంది. 1 mole కి 1 mole కావాలి, కానీ ఇక్కడ 1 mole అంటే 32 grams కావాలని, కానీ మనకి ఇస్తున్నది 16 grams. అంటే రిక్వైర్డ్ అమౌంట్ కన్నా తక్కువ ఇస్తున్నాడు. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్, దట్ ఈస్ ఆక్సిజన్ డయాక్సిజన్ ఈజ్ ఏ లిమిటింగ్ ఏజెంట్ ఆర్ లిమిటింగ్ రియేజెంట్, ఏదైనా చెప్పచ్చు. లిమిటింగ్ స్పీసీస్, లిమిటింగ్ రియేజెంట్, లిమిటింగ్ ఏజెంట్ అని. సో ఎవరైతే లిమిటింగ్ ఏజెంట్ ఉంటుందో అది రియాక్షన్లో కంప్లీట్గా కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. లిమిటింగ్ రియేజెంట్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ టు గివ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రోడక్ట్. మనకు ప్రోడక్ట్ ఎంత వస్తుంది అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే లిమిటింగ్ రియేజెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఆక్సిజన్ లిమిటింగ్ రియేజెంట్ కదా, కాబట్టి దాన్ని బేస్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని ఇప్పుడు బేస్ చేసుకోవాలి. 1 mole కార్బన్ అనేది అవాయిడ్ చేయాలి, ఎందుకంటే కార్బన్ను కన్సిడర్ చేసినామంటే 1 mole కు 44 వస్తుంది అని చెప్తావు. కానీ ఇక్కడ 16 grams ఆక్సిజన్ ఇచ్చాడు, అంటే అవసరమైన దానికన్నా తక్కువ ఇచ్చాడు, అంటే ఇది లిమిటింగ్ రియేజెంట్. అంటే ఎంత ప్రోడక్ట్ రావాలి అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఎవరంటే ఇక్కడ ఆక్సిజన్ వెయిట్ కదా, కాబట్టి దాన్ని తీసుకుందాం. సో మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 16 grams ఇచ్చాడు. ఇది హౌ మచ్ అని క్వశ్చన్ మార్క్ వేసాడు, అంతే కదా. సో మనకున్న డేటా ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 32 grams తీసుకుంటే 44 వస్తుంది, 16 grams తీసుకుంటే ఎంత వస్తుంది అని చెప్తే సరిపోతుంది. సో weight of CO2 obtained by the reaction of 32 grams dioxygen is equals to 32 grams రియాక్ట్ అవుతే ఎంత వస్తుంది, 44 grams వస్తుంది. ఇది స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. బట్ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 16 grams. బట్ weight of CO2 obtained by the reaction of 16 grams CO2 is equals to question mark. 32కు 44 వస్తుంది, 16కి ఎంత వస్తుంది, 32కు 44 అయితే అందులో హాఫేగా 22 grams వస్తుంది. బట్ మనం ఎలా చేస్తామంటే ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ లాగా 44/32 ఇంటూ 16, అంతేగా. 10 pen 100 అయితే 3 pens ఎంత, 100/10 ఇంటూ 3, సేమ్ మేనర్. సో 16 1 16 2s, that is equals to 22 grams. సో ద అమౌంట్ ఆఫ్ CO2 ప్రొడ్యూస్డ్ ఇస్ జస్ట్ 22 grams. ఓకేనా. ఇక్కడ 1 mole కదా 44 వచ్చింది, ఇక్కడ 1 mole కదా అని 44 వేస్తే ఫినిష్. ఇక్కడ ఒక మెన్షన్ చేశాడు 16 grams ఆఫ్ డయాక్సైడ్ తీసుకున్నాను అని. యాక్చువల్గా 32 grams కావాలి, నేను 16 తీసుకున్నాను అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది లిమిటింగ్ రియేజెంట్, డిసైడింగ్ ఫ్యాక్టర్. రిక్వైర్డ్ కన్నా ఏదైతే తక్కువ ఉంటుందో అది లిమిటింగ్ రియేజెంట్ అంట. అదే ప్రోడక్ట్ ఎంత వస్తుందో డిసైడ్ చేస్తుంది. సో 32కు 44 వస్తుంది, మరి 16 తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది అనేది మనం మెజర్ చేసాం. సో దట్ 22 grams. Hope you understand. Keep watching for more videos. Thank you.